నమస్కారం. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన కేసు గురించి మాట్లాడుకుందాం. అదే రత్లం వర్సెస్ వర్ధిచంద్. వినడానికేదో కోర్టు కేసులా అనిపించొచ్చు, కాని ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది గౌరవం కోసం ఒక ఊరు మొత్తం చేసిన పోరాటం. అసలు ఒక ప్రభుత్వం తన ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి అనే ప్రశ్నకు ఈ కేసే సమాధానం చెప్పింది. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, ఒక ప్రభుత్వం అయ్యో మా దగ్గర డబ్బుల్లేవు, అందుకే ఈ పన్నులు చేయలేం అని చెప్పి చేతులు దులుపుకోవచ్చా? తన కనీస బాధ్యతలనుంచి తప్పించుకోగలదా? అసలు ఈ కేసు మొత్తం నడిచింది ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే. అయితే ఇంతకీ రత్లాం పట్టణంలో అసలు సమస్యేంటి? కథ ఎక్కడ మొదలైంది? పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం. మనమిప్పుడు టైం ట్రావెల్ చేసి 1980కి వెళ్తున్నాం. ఆ టైంలో రత్లాం అనే పట్టణం ఒక పెద్ద ప్రజారోగ్య సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి. మురుగు కాలువలన్నీ ఓపెన్గా ఉన్నాయి, ఆ మురికి నీళ్లంతా వీధుల్లోనే పారుతున్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ అనేవే లేవు, ఇక ఎక్కడ చూసినా చెత్త కుప్పలు. మొత్తం మీద ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా తయారైందా వాతావరణం. ఇక ఈ పరిస్థితిని భరించలేకపోయారు అక్కడి ప్రజలు. వాళ్ల ఓపిక నశించింది. ఇంక లాభం లేదు అనుకుని వాళ్ల స్థానిక మున్సిపల్ కౌన్సిల్కు వ్యతిరేకంగా ఒక న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం మొదలైందన్నమాట. ఇక్కడ రెండు వాదనలు బలంగా వినిపించాయి. ఒకవైపు ప్రజలేమన్నారంటే, మాకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మీ చట్టపరమైన బాధ్యత అని గట్టిగా నిలదీశారు. మరి కౌన్సిలేం చెప్పిందో తెలుసా? సింపుల్గా, మా దగ్గర డబ్బుల్లేవు, మేమేమీ చెయ్యలేం అని చేతులెత్తేసింది. అయితే ఈ పోరాటంలో ప్రజలు ఒక పవర్ఫుల్ లీగల్ టూల్ను వాడారు. అదేంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అంటే సిఆర్పిసిలోని సెక్షన్ 133. సింపుల్గా చెప్పాలంటే, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఏ సమస్యనైనా సరే దాన్ని వెంటనే పరిష్కరించమని అధికారుల్ని ఆదేశించే హక్కును ఈ సెక్షన్ సామాన్యులకు ఇస్తుంది. ఇది వాళ్ల చేతిలో ఒక పెద్ద ఆయుధంలా పనిచేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మకమైన ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన మాటలు అద్భుతం, చాలా పవర్ఫుల్. కోర్టేం చెప్పిందంటే, చట్టప్రకారం మీరు చెయ్యాల్సిన పనులను చెయ్యకుండా ఉండటానికి మీ దగ్గర డబ్బులు లేవనేది ఒక సాకు కానే కాదు. అంటే డబ్బు లేదు అని చెప్పి మీ బాధ్యతల నుంచి తప్పించుకోవటం కుదరదు అని ప్రభుత్వాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ తీర్పుతో మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళిపోయింది. మునిసిపాలిటీ ఎలాగైనా సరే డబ్బులు సమకూర్చుకోవాలి, తమ పౌరుల పట్ల బాధ్యతను నెరవేర్చాలి, ఇక సాకులు చెప్పే ఛాన్సే లేదు. సరే, ఈ తీర్పు ప్రభావం కేవలం ఆ ఒక్క రత్లాం పట్టణానికే ఆగిపోలేదు. ఇది మన దేశం మొత్తానికి ఒక కొత్త దారిని చూపించింది, ఒక వారసత్వాన్ని మిగిల్చింది. మరి దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక డౌట్ రావచ్చు, 1980లో వచ్చిన ఈ పాత కేసు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని. ఎందుకంటే ఇది ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేసింది, ఒక పవర్ఫుల్ స్టాండర్డ్ను క్రియేట్ చేసింది. ఈ కేస్ ప్రభావం 3 ముఖ్యమైన విషయాలు కనిపిస్తుంది. ఒకటి, ప్రభుత్వం తన పనులను ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని తేల్చి చెప్పింది. 2, పారిశుధ్యమనేది ప్రజల ఆరోగ్య హక్కులో ఒక భాగమని స్పష్టం చేసింది. ఇక 3వది, ఇది చాలా ముఖ్యం, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడమనేది మనిషి గౌరవానికి సంబంధించింది అని చెప్పింది. అంటే ఈ 3 విషయాలకి ఒకదానికొకటి లింక్ ఉందన్నమాట. సో ఫైనల్గా ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1, డబ్బులు లేవనే కారణంతో ప్రభుత్వం తన బాధ్యతలను వదిలేయకూడదు. 2, పర్యావరణ హక్కులు ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా మంచి ఆరోగ్యముంటేనే మనిషి గౌరవంగా బతకగలడు. చివరిగా ఈ కేసు మన అందర్నీ ఒక విషయం ఆలోచింపజేస్తుంది. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలంటే ఒక సమాజంగా ఒకరి పట్ల ఒకరికి మనకున్న బాధ్యతలేమిటి? దీని గురించి ఆలోచించండి.